ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. చదవం ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన కొన్ని మాటలను మనం ఆలకిస్తాం. కొంచెం ఎక్కువ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దయచేసి అందరం తెరుస్తాం. దేవుని వాక్యంలో ఉన్న ఒక అద్భుతమైన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల పుస్తకము 77వ దావీదు కీర్తన. కీర్తనల గ్రంథం 77వ దావీదు కీర్తనల పుస్తకము 77వ కీర్తన 18వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. దేవా, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గములు సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడడానికి అవకాశం లేకుండా ఉండేను. హల్లెలూయా. చదవం సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. చపల స్వరమెత్తుషారుగా హల్లెలూయా. దైవజనుడైన దావీదు ఒక అద్భుతమైన వర్తమానాన్ని ఆసాపు కీర్తన రాస్తూ, దేవా, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో వినబడుతున్నాయి. ఏమీ తప్పచి నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో వినబడుతున్నాయి. నీ మెరుపులు లోకములో ప్రకాశింపజేస్తున్నాయి. భూమి కంపిస్తుంది. నీ మార్గము సముద్రంలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉన్నాయి. కానీ నీ అడుగు జాడలు గుర్తింపబడక మా కళ్ళకు అర్థం అయ్యే రీతిగా ఆ అడుగు జాడలను మేము కనిపెట్టలేకపోతున్నాము. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఒక చాలా విలువైన దేవుని యొక్క మాటను నేను మీ ముందు పెడుతున్నాను. మహాదేవుని యొక్క సామర్థ్యాన్ని, ఆయన అద్భుతాలను, ఆయన చేసే ఆశ్చర్యకరమైన కార్యాలను ఈ సర్వ జగత్తును చూస్తే మనం అర్థం చేసుకోగలం. రోమా సంఘానికి రాస్తా అంటాడు, జగత్తులను సృష్టించిన దేవుని కార్యాలను, ఆ సృష్టికర్త యొక్క బలాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన సృష్టించిన యుగములను, సముద్రాలను, జలరాశులను, సార జగత్తును చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని యొక్క సామర్థ్యం ఏంటో. కానీ దేవా, నీవు సాగిపోతున్నటువంటి నీ అడుగు జాడలు ఉన్నాయి. నువ్వు వేసుకుంటూ వెళ్ళిపోతున్న నీ అడుగు జాడలు, అవి గుర్తుపట్టడానికి మాకు సహాయం కావాలి. హల్లెలూయా. కారణం, దేవుని సామర్థ్యాన్ని చూసే సంఘముగాని ఉండొద్దు. దేవుని మహిమ కలిగిన అద్భుత కార్యాలు చూడగలిగే సంఘముగా మాత్రమే కాకుండా సంఘానికి ఒక అద్భుతమైన దర్శనం ఉండాలి. ఆ దర్శనము ఏంటయ్యానంటే, నిన్ను నడిపిస్తున్న దేవుడు నీ ముందు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడో, ఆయన అడుగు జాడలను కనిపెట్టుకుంటూ ఆ అడుగు జాడలలో నీ అడుగులు వేయగలిగేటట్టుగా ఆయన అడుగు జాడలను మనము గుర్తించాలి. హల్లెలూయా. నేను నీకు ముందుగా వెళ్తున్నాను, నీ దేవుడైన యెహోవా నీ ముందు నడుస్తున్నాడో. ఇది దేవుడు తన సంఘానికి ఇచ్చిన ప్రమాణం. నీ ముందు నడుస్తున్నవాడు నీ దేవుడు అని నీకు తెలిసింది. కానీ ఆయన ఎలా నడుస్తున్నాడో, ఆయన అడుగు జాడలు ఎలా ఉన్నాయో
ఆయన ఏ రకంగా నడుస్తున్నాడో ఆ అడుగులలో ఒక సంఘముగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడానికి ఆయన అడుగు జాడలను గుర్తుపట్టగలిగే దర్శనం మనకు కావాలి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చూడు వాయిస్ మీడియం నుంచి. హల్లెలూయా. నా దేవుని సంఘ బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవుని ప్రజలమైన మనకి నా దేవుడు నేర్పిస్తున్న పాట. ఆసాపు కీర్తన రాస్తంటాడు, ప్రభువా నీ మెరుపు ఆకాశాన్ని ప్రకాశింపజేస్తుంది, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మాకు వినబడుతున్నాయి. కానీ నువ్వు సాగిపోతున్న ఈ అడుగు జాడలు ఉన్నాయే, ఈ అడుగు జాడలను దయతో మేము గుర్తుపట్టాలి. కారణం ఆయన ఎలా నడుస్తున్నాడో తెలిస్తే కదా నీవు నేను నడిచేది. ఈ ప్రశ్న సంఘం దేవునితో వేయడం ప్రారంభించింది. చాలామందికి ఈ స్పీకర్ పనిచేస్తుందా? హల్లెలూయా. దాని వాల్యూమ్ తక్కువ చేయండి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఈ భావజాలం అనేక సంవత్సరాల నుంచి పరిశుద్ధులు కలిగి ఉన్నారు. అందుకనే ఒక అద్భుతమైన కీర్తన సంఘం పాడుతూ నా ప్రభువుతో మాట్లాడిన ఒక అద్భుతమైన భావన పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చదువుదాం. అదే పరమగీతాల పుస్తకం 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. పరమగీతాల పుస్తకం 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నా ప్రాణ ప్రియుడా, నీవు విమోచించి రక్షించుకున్న నీ మందను నువ్వెక్కడ మేపుతున్నావు? మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో దయచేసి నాతో చెప్పుమా. నేను ఏదో సత్యం అబద్ధం తెలియక, నేను ఎటు వెళ్తున్నానో తెలియక ముసుగు వేసుకున్న సంఘ బిడ్డవా, నేను ముసుగు ధరించుకున్న సంఘ బిడ్డగా నేను అడుగులు వేయడం నాకు ఇష్టం లేదు. ముసుగు ధరించిన దాననై నీ జతకాన్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి అని ప్రశ్న సంఘం అడుగుతుంది. బ్రదర్, అందరూ బతికినట్టుగా నేనెందుకు బతకాలి? అందరూ విశ్వాసం చేస్తున్నట్టుగా నేనెందుకు చేయాలి? ఒక ముసుగు వేసుకున్న విశ్వాసిగా నేనేం భక్తి చేస్తున్నానో నాకే తెలియకుండా, నేను ఎటు వెళ్తున్నానో నాకే తెలియకుండా, నీ అడుగు జాడలు ఏంటో నేను కనిపెట్టకుండా నేనేదో బతుకుతున్నానట్టుగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. నా ప్రియుడా, నీ మందలను నువ్వు ఎక్కడ నడిపిస్తున్నావు అన్న ప్రశ్న సంఘం అనాదిలో నుండి దర్శనము కలిగిన ప్రజలు అడుగుతూ వస్తున్నారు. అప్పుడు నా ప్రభు అడుగు ప్రతివానికి బయలుపరిచే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఏ భావజాలంతో నిండి ఉన్న సంఘానికి అక్కడ కింద రాస్తాడు, నారీమణి సుందరి. అది నీకు ఇంకా అర్థం కాలేకపోయినా మందల అడుగు జాడలను బట్టి, ఇదిగో ముందు కొన్ని అడుగు జాడలు ఉన్నాయి. అవి ఏ అడుగు జాడలు అని అంటే, నీకు ముందుగా ప్రయాణము చేసినటువంటి పరిశుద్ధుల అడుగు జాడలవి. దేవుని మంద అంటే దేవుని సంఘం, ఆయన కాపరి. ఇప్పుడు దేవుడు తన సంఘానికి అంటున్నాడు, నీ ముందు నడిచిన మందల అడుగు జాడలను బట్టి నీవు పో, అవే నీకు సూచనలు.
హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. మరి తలల పైకి ఎత్తండి. బేస్ తగ్గించినాను, టైమింగ్ కూడా తగ్గించి. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన పాఠం. ప్రభు మనతో మాట్లాడే ఒక ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు వారు ఎటు ప్రయాణం చేస్తున్నారో, వారు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికి అర్థం కాని స్థితిలో ఒక ముసుగు ధరించుకున్న విశ్వాస యాత్ర చేయడం అది నీకు క్షేమం కాదు. కారణం, నువ్వు వెళ్తున్న మార్గంలో నా ప్రభు వాక్యం ఆసాపు కీర్తన రాస్తంటాడు, దేవా నీ అడుగుల శబ్దం అవి మరుగుగా ఉన్నాయ్యా, అవి మేము కనిపెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మన ముందు నడుస్తున్న నా దేవుని యొక్క అడుగు జాడలు గనక మనకు అర్థమైతే ఆ అడుగులు వేసుకుంటూ సియోను పురానికి, నా ప్రభు వాగ్దాన దేశానికి నిశ్చయంగా నా దేవుడు మళ్ళీ నడిపించగలడు. హల్లెలూయా. నువ్వు వేయవలసిన అడుగులు ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుంది అని అంటే, నీ ముందు నడిచిపోతున్న నీ దేవుని అడుగు జాడలను నువ్వు కనిపెట్టాలి. అందరూ నడిచినట్టుగా కాదు, అందరూ నడుస్తున్నట్టుగా కాదు. దేవుని వాక్యం ఈ భావనతో ఒక శూలమ్మతిగా పరసంబంధమైన దర్శనము కలిగిన ఒక సంఘముగా పరమగీతాల పుస్తకాల్లో అడుగుతున్నది, నాదా నేను నా జతకాన్ల పని వాళ్ళ యొద్ద నేను ఎందుకు ముసుగు ధరించుకున్న విశ్వాసిగా సంఘముగా బతకాలి? నేను క్లారిఫైగా నేను ఎలా బతుకుతున్నానో నాకు అర్థం కావాలి. నా అడుగుల జాడలను నువ్వు నాకు బయలుపరచు అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ ముందు పరిశుద్ధులు నడిచిన మందల అడుగు జాడలు ఉన్నాయి. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా. నీ ముందు నడిచిన పరిశుద్ధుల అడుగు జాడలు ఉన్నాయి. వారు ఎలా అడుగులు వేసుకుంటూ గమ్యాన్ని చేరారో, ఈ తరములో సేవ చేస్తున్న నీవైనా, ఈ తరములో విశ్వాస యాత్ర చేస్తున్న నీవైనా, సంఘముగా దేవుని బిడ్డగా చలామణి అవుతున్న మనమందరం, దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. వారు ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళారో మనము కూడా అదే అడుగు జాడలలో ప్రయాణము చేయాలి. అదే అడుగు జాడలలో ప్రయాణం చేయాలి. యోసేపును దీవిస్తూ యాకోబు అంటాడు, నా పితరుడైన అబ్రహాము నడిచిన దేవుని తోడు, నా తండ్రి అయిన ఇస్సాకు నడిచినట్టుగా నీవు నీ పిల్లలు నడిచి దీవించబడాలి అని ఆశీర్వదిస్తాడు. దేవుని సంఘముగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న ఒక ఘనమైన పాఠం ఇది. అందుకనే దైవజనుడైన దావీదు ప్రార్థన చేస్తుంటాడు, దేవా ఒకసారి ఆ ప్రార్థన భావాన్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చదువుతారు 40వ కీర్తన 2వ వాక్యం. మొదటి వాక్యం నుంచి చదువు. 40వ కీర్తనల పుస్తకం 40వ కీర్తన ప్రారంభ వాక్యం నుంచి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఎగ్గను, నా మొర ఆలకించెను. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగట గలిగినటువంటి దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఇదిగో నా అడుగులు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను సరిగ్గా ఆయన స్థిరపరిచాడు. హల్లెలూయా. నా అడుగులు జారనివ్వడం లేదు. దేవుని సముఖంలో దావీదు ప్రార్థన ఇది. నా అడుగులు, నా ముందు సాగిన పరిశుద్ధుల అడుగులలో అడుగులు వేసుకుంటూ, నా ముందు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మాదిరి ఉంచిన అడుగు జాడలలో నేను నడవడానికి నా పాదములను, నా అడుగు జాడలను ఎక్కడ బలహీనపడనివ్వక
నా అడుగులను ఎక్కడ బలహీనపడి జారనివ్వక సరిగ్గా నా అడుగులను స్థిరపరిచి బలపరిచి అద్భుతకరంగా తన మార్గాల్లో నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. చదవమా హుషారుగా, హల్లెలూయా. దేవుని సేవకుల ప్రార్థన ఇది. అనేక పరిశుద్ధులు దాని కొరకు పరితపించారు. ఈరోజు ఒక సంఘ బిడ్డగా, ఒక దేవుని సేవకుడిగా నేను చేస్తున్న సేవ, నువ్వు నడుస్తున్న విశ్వాస యాత్ర, నా దేవుని అడుగులలో అడుగులు వేసుకుంటూ వెళ్తున్నామా? మన ముందు మన పితరులు మందల అడుగు జాడలు ఏ విధంగా నడుచుకుంటూ వాళ్ళ యాత్రను ముగించారో, ఈ తరములో మనము కూడా అలాగే వారి అడుగులు వేసుకుంటూ మనము సాగిపోతున్నామా అన్నది చాలా ప్రాముఖ్యం. కారణం, యెహోవా అడుగు జాడలను మనము గుర్తించగలిగే సంఘమై ఉండాలి. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం, నా సంఘ బిడ్డలారా, అనేక విశ్వాసుల జీవితాలు, అనేక దేవుని బిడ్డల జీవితాలు కొంతకాలం బాగానే నడుస్తాం, కొంతకాలం దైవ చిత్తానుసారమైన త్రోవలనే నడుస్తాం. కాలం మారిన తర్వాత, స్థితిగతులు మారిన తర్వాత నీ అడుగులు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి, నీ అడుగు జాడలు తప్పిపోయి, అందుకే పరిశుద్ధ గ్రంథం, అదే యోబు పుస్తకం 14వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదువుదాం. 31వ అధ్యాయం 37వ వాక్యం ఒకసారి చదువుదాం. అయితే ఇప్పుడు నా అడుగు జాడలను దేవా నువ్వు లెక్క పెడుతున్నావు. చాలు, నా అడుగు జాడలను నువ్వు లెక్క పెడుతున్నావు. ఎంతవరకు, ఇదిగో నా వైపు చూడండి, ఎంతవరకు నువ్వు నా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నేను ముందు నడుస్తున్నాను సైన్యములకు అధిపతియగు దేవుడిగా. నీవు నా అడుగులను గమనించుకుంటూ నా అడుగులేసే సంఘముగా ఉన్నావా లేవా? ఎన్నిసార్లు నా అడుగులో నువ్వు అడిగేస్తావు? ఎన్ని పర్యాయాలు నీ సొంత ఆలోచనలతో నీకు తోచినట్టుగా నడుస్తావో, నీ అడుగు జాడలను నేను లెక్క పెడతాను. నీ అడుగు జాడలను నేను లెక్క పెడుతున్నాను. కారణం, చాలా పర్యాయాలు మన ముందు సాగిపోతున్న దేవుని అడుగులు వేయకుండా సేవ అంతా మారిపోతున్న దినాలు, పరిస్థితులన్నీ మారిపోతున్న దినాలు. మన పితరులు నడిచిన త్రోవలలో ఈ తరం ప్రజలు నడవడానికి ఇష్టపడడం లేదు. మన పితరులు నడిచినట్టుగా, నా పితరులు సేవ చేసినట్టుగా ఈ తరము సేవ చేయడానికి చాలామందికి ఇష్టము లేదు. అందుకనే సంఘము దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా, ముసుగు ధరించుకున్న దానిగా నేను ఎలా నడుస్తున్నానో నాకు తెలియకుండా నేను సాగిపోతున్నాను. నేను ఎలా నడవాలి? నీ అడుగు జాడలను నేను ఎలా గుర్తుపట్టాలి? అప్పుడు ప్రభు అంటున్నాడు, నారీమణి, మందల అడుగు జాడలను బట్టి నీవు సాగిపోవాలి. హల్లెలూయా. శవాలుషారుగా, హల్లెలూయా. నీ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులు ఏ విధంగా వారి జీవన యాత్రను చేశారు, వారు కరువులో ఎలా బతికారు, వారు ప్రభావము కలిగిన ఆశీర్వాదకరమైన జీవిత కాలంలో ఎలా జీవించారు, ఒంటరి సమయంలో వారి విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారు, తమది కాని ప్రాంతాల్లో వాళ్ళు ఏ విధంగా తమ ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నారు. ఆదాము, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను మొదలుకొని అనేక పరిశుద్ధుల యొక్క జీవన విధానాలు మన కళ్ళ ముందు వారు సాగిన వారి జీవిత ప్రయాణాలే మన కళ్ళ ముందు ఉంచిన వారి అడుగు జాడలు. హల్లెలూయా. వారు చేసిన యాత్ర ఏంటి, వాళ్ళు చేసిన సేవా విధానాలు ఏంటి, ఈరోజు మన తరములో మనం చేస్తున్నది ఏంటి, ఇది మనకు చాలా ప్రాముఖ్యం. నేను మందల అడుగు జాడలలో నడుస్తున్నామా? మన అడుగు జాడలన్నీ సరిగ్గా ఉన్నాయా? లేకపోతే మనకు తోచినట్టు, మనకు నచ్చినట్టు నడుస్తున్నామా? అదే యోబు పుస్తకం రాస్తంటాడు 31వ కీర్తనలో, 31 యోబు పుస్తకం 31వ అధ్యాయం 37వ వాక్యం ఒకసారి చదువుదాం. నా అడుగుల లెక్క
నేను నా దేవునికి తెలియజేసేదను. హల్లెలూయా. చదమగడిగా హల్లెలూయా. చబలిషారుగా హల్లెలూయా. దైవజనుడైన ఆ యొక్క యోబు ఎంత నిశ్చయతగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను వేస్తున్న ప్రతి అడుగు నాకు బాగా అవగాహన ఉంది. నేను తీసుకునే ప్రతి నిర్ణయం నాకు చాలా అవగాహనతో నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఇప్పుడు అతను ఎంత ధైర్యంతో ధీమతో మాట్లాడుతున్నాడని అంటే, నా అడుగుల లెక్క నేను నా దేవునికి చెప్పగలను. హల్లెలూయా. ఈరోజు ఒక విశ్వాసిగా యోబు నీలాంటి నాలాంటి సాధారణమైన మనిషే. ఆయన తన తరంలో సేవ చేసి చనిపోయాడు. ఆయన తన సేవను ముగించుకొని భూమి మీద యాత్రను ముగించుకున్నాడు. అతను అంటున్నాడు, ప్రభువా, ఈ భూమి మీద నాకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలం అంతా, ఈ భూమి మీద నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులు, ఐశ్వర్యం, పిల్లలు, కుటుంబం, జీవన వ్యాపారం, ఇవన్నిటిలో నేను తీసుకున్న ప్రతి నిర్ణయం, చేసిన ప్రతి తీర్మానం, నేను వేసిన ప్రతి అడుగులను గురించి నాకు సరి అయిన అవగాహన ఉంది. అందుకే నేను ధైర్యంగా చెప్పగలను ఏంటంటే, నా ప్రతి అడుగుల లెక్క నేను నీకు చెప్పగలను. హల్లెలూయా. ఈ ధీమా ఈరోజు ఎంతమందికి ఉంది? ఈ మాట, ఈ ధైర్యం ఎంతమందికి ఉంది? నువ్వు వెళ్ళే ప్రతి అడుగు నీకు బాగా తెలుసు. నువ్వు వేస్తున్న ప్రతి అడుగు జాడలు నీకు బాగా తెలుసు. నువ్వు నిలబడిన చోటు, నువ్వు మాట్లాడుతున్న చోటు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు, నీ జీవిత విధానంలో నువ్వు తీసుకున్న ప్రతి డిసిషన్ వెనక, ఇదిగో నా ప్రభు మనతో మాట్లాడే ఒక ఘనమైన మాట. నీ అడుగులను నీవే చెప్పుకోవాల్సి వస్తుంది. రేపు నువ్వు తీసుకున్న నిర్ణయాలను చెప్పుకోవాల్సి వస్తుంది. నీకు తోచినట్టు తిరగాలనిపిస్తుందో తిరుగు. నీకు నచ్చిన చోటికి వెళ్ళు. కానీ ప్రభు దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, నీ అడుగుల లెక్కను, నా అడుగు జాడల యొక్క లెక్కలను నా దేవుడు మనలను నిశ్చయంగా అడిగే దినాలు ఉంటాయి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకుడిగా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టి మాట్లాడుతున్నాను. నువ్వేం చేస్తున్నావో నీ ఇష్టం. నీ ప్రతి అడుగులను నీవే రేపు నోరు తెరిచి చెప్పే దినాలు దగ్గర పడతాయి. నన్ను అడిగేవాడు ఎవడు లేడు అని అనుకోవడం పొరపాటు. నేను తీసుకున్న ఏ నిర్ణయమైనా నా ఇష్టం అనడానికి కుదరదు. మన ప్రతి అడుగులను దేవునికి లెక్క చెప్తూ ఎలా ఆయనను ఎదుర్కోవాలో తెలుసా? ఆ కింద భాగంలో రాస్తాడు, నా అడుగుల లెక్క ఆయనకు నేను తెలియజేస్తాను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్తాను. హల్లెలూయా. చెప్ప ఎలా 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 వెళ్ళాలట? రాజులాగా వెళ్తాడట. బానిసలాగా తలదించుకొని తప్పటడుగులు వేసుకుంటూ, దొంగ నడకలు నడుచుకుంటూ, వెనక అడుగులు వేసుకుంటూ వెళ్ళే అనుభవం కాదండి. ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువా, నేను ఒక రోజు నిన్ను ఎదుర్కొంటాను. ఎలా ఎదుర్కొంటానో తెలుసా? రాజులాగా ఎదుర్కొంటాను. కారణం, నీ ముఖాముఖాన్ని చూసి మాట్లాడతాను నేను. నీ ముఖ కాంతిని చూస్తూ మాట్లాడతాను నేను. నీ ముఖమును మనసారా తరిస్తూ నేను చేసిన నా ప్రతి అడుగుల లెక్క, నేను తిరిగిన ప్రతి అడుగుల లెక్క, నేను నిలబడిన నా ప్రతి అడుగు జాడల లెక్కలను నేను నీకు అప్పగించుకునే ధైర్యం నాకు ఉంది కనుక, నేను నిన్ను ఎదుర్కొనేటప్పుడు ఒక తప్పు చేసిన వ్యక్తిగా, పాపం చేసిన వ్యక్తిగా, దొంగగా నేను నిన్ను ఎదుర్కోదలుచుకోలేదు. రాజులాగే నేను నిన్ను ఎదుర్కోబోతున్నాను. హల్లెలూయా. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం. రాజు ఎప్పుడైనా తలదించుకొని మాట్లాడంగా చూసామా? రాజు ఎప్పుడైనా కళ్ళు మూసుకొని మాట్లాడంగా చూసామా? రాజు ముఖాముఖిగా చూస్తాడు. ఒక ముఖాముఖి చూసే అనుభవం ఏంటి అని అంటే, నీకు నాకు దాపరికలు ఏమీ లేవు, నీ దగ్గర దాచేది ఏమీ లేదు, నీ దగ్గర దాపరికపు జీవితం నా దగ్గర ఏమీ లేదు, నీకు తెలియనిది నా దగ్గర ఏమీ లేదు, అంతా నా ప్రతి అడుగు జాడలు నీకు బాగా ఎరిగిన దేవుడవై ఉన్నావు కనుక నేనేం చేశానో నాకు దాని విషయంలో సరి అయిన నిశ్చయత
అంతా ఉన్నది కనుక నేరుగా నీ ముఖ కాంతిని చూసుకుంటూ నేను నిన్ను చూస్తూ రాజులాగా రేపు నేను ఎదుర్కోవాలని ఆశపడుతున్నాను అంటాడు. ఈ ధైర్యం ఈరోజు మీకుందా? ఈ ధైర్యం ఈరోజు నాకుందా? రేపు ప్రభు దగ్గర యోబులాగా నేను రాజులాగా నిలబడతాను మనం చెప్పగలమా? ఇలా ఎవడు చెప్పగలడు అని అంటే నీ ప్రతి అడుగు జాడల మీద నీకు సరి అయిన అవగాహన ఉంటేనే నువ్వు మాట్లాడగలవు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. చెప్పాలి, చేతిలో తీశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం చేతిలో తీశారుగా. హల్లెలూయా. నువ్వేం నడుస్తున్నావో చూసుకో. ఇశ్రాయేలు ప్రయాణంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదమైన అనుభవం మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ 40 ఏళ్ళ వారి ప్రయాణాల్లో బైబిల్ చేసిన ఒక అద్భుతమైన మెరికల్ ఏం చెప్తుంది అని అంటే, వాళ్ళ ప్రయాణంలో వారికి కాలు వాపెక్కలేదట, వారి అడుగులు తడబడలేదు. 40 ఏళ్ల ప్రయాణంలో వారి కాలు వాయలేదు, వారి వస్త్రం చినగలేదా? ఎందుకయ్యా అని అంటే వారు దేవుని అడుగులేసుకుంటూ నడిచారు. మహారాజుగా తన ముందు నడుస్తున్నాడు. ఆ అడుగులో ఇశ్రాయేలు జనాంగం రాజులాగా నడుస్తున్నాయి గనక దేవుని అడుగు జాడలలో అడుగులేసేవాడి అడుగులు ఎప్పుడు పాదములు తొట్టిల్లనియ్యడు దేవుడు. హల్లెలూయా. చదవం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో దైవజనుడి యొక్క ప్రార్థన అదే. దైవజనుడైనటువంటి దావీదు ప్రార్థన, ప్రభువా నా అడుగులను స్థిరపరచు, నీ బండ మీద నన్ను నిలుపు, నా పాదములను ఎక్కడ తొట్టిల్లనివ్వకు. కారణం ఏంటంటే ఈ జీవన సంబంధమైన ఈ యాత్రలో అనేకమైన ఒత్తిడిల మధ్యలో, అనేకమైన కరువు సమస్యల మధ్యలో, అనేకమైన సౌఖ్యం సుఖం సందర్భాల మధ్యలో, అనేకమైన శోధన ఘడియల మధ్యలో నేనెక్కడ నా పాదమును జారకుండా నా పాదములను సరిగ్గా అడుగులు వేయుటకు నాకు సహాయము కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? కరువుల మధ్యలో అడుగులు జారనివ్వలేదు వాళ్ళు. సమస్యల మధ్యలో వారి పాదాలు తప్పుతో అడుగులు వేయలేదు. కాస్త బాగుండగానే ఒక విశ్వాస బిడ్డగా నీ జీవన ప్రయాణంలో మార్పులు వస్తున్నాయి అని అంటే నీ ప్రయాణంలో ఎక్కడో దేవుని అడుగుజాడలను తప్పి తిరుగుతున్నావు. మందల అడుగుజాడలు నీ ముందు పరిశుద్ధులు ఎలా నడుస్తున్నారు, నీ ముందు నీ నడిపించే సేవకులు ఎలా నడుస్తున్నారు, నీ ముందు అనేకమైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు పరిశుద్ధులు వారి జీవన సంబంధమైన యాత్రలో ఏ విధంగా వాళ్ళ జీవితాలను కొనసాగించారు, వాళ్ళ మీద నువ్వు దృష్టి పెట్టు, వాళ్ళ మీద నువ్వు ఆలోచన పెట్టు. వారు కట్టినట్టుగా నేను కట్టాలని అనకు, వారు నడిచినట్టుగా నేను నడవ. నీకు మాదిరి ఈ లోక సంబంధమైన వారు కాదు, నీకు మాదిరి ఈ లోకంలో వారికి తోచినట్టుగా నచ్చినట్టుగా బ్రతుకుతున్న వారు కాదు. నీవు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి, ఎవరిలాగా నడవాలి అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది మందల అడుగు జాడలు. హల్లెలూయా. అబ్రహాము ఎలా జీవితాన్ని ముగించాడు, ఇస్సాకు ఎలా జీవితాన్ని ముగించాడు, ఒక యాకోబు ఐశ్వర్యము కలిగి ఎలా జీవితాన్ని ముగించాడు, ఉన్నతమైన హోదా కలిగి ఉన్న ఏ అహంకారం అతిశయము లేకుండా దీనత్వము కలిగి బతికిన ఒక యోసేపు ఎలా జీవితాన్ని ముగించాడు. భయానకమైన కరువు సమస్యల మధ్యలో కుటుంబంతో సహా వారిని ద్వేషించి అందరూ దూరమైన దేవుణ్ణి అంటి పెట్టుకొని బ్రతికిన ఒక యోబు ఏ విధంగా జీవన విధానాన్ని చేశాడు. కోటీశ్వరుడిగా తూర్పు దేశములోనే ఒక శ్రీమంతుడిగా బతికిన దేవునితో ఉన్న బంధాన్ని తెంపుకోకుండా ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన విలువలు పాటించిన ఒక యోబు ఎలా బ్రతికాడో ఇవి కదా మనకు మాదిరి, ఇవి కదా, వీరు కదా మనకు అడుగులు నేర్పాల్సింది, వీరిని కదా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాల్సింది. కొంతకాలం బాగానే నడిచి అర్థమవుతుందండి, బుడర్కాన్ని వేసేసి కొంతకాలం బాగానే ఉండి ఆ తర్వాత కాలాలు పరిస్థితులు మారినట్టుగా మారే వారిని నువ్వు చూసుకుంటూ నడిస్తే రేపు నీవు అలాగే అవుతావు. ఈ లోకంలో శ్రీమంతులు ధనవంతులు కాకూడదు నీకు మాదిరి.
శ్రీమంతులై కూడా విశ్వాసాన్ని కొనసాగించిన పరిశుద్ధులను చూడాలి మనం. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భక్తిహీనులు నా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా నా దేవుని మాటలు ఆలకించు. చాలామంది ప్రజలు నీ అడుగు జాడలను తప్పించడానికి, నీ మార్గం నువ్వు నేర్చుకున్న ఉపదేశపు అడుగులు తప్పడానికి, దేవుడు నీకు ఇచ్చిన పునాదులలో నుంచి నిన్ను బయటకి తీయడానికి, నీ అడుగులను తప్పి తిరిగేటట్టు చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. దేవుని మీద ఆనుకున్న యోసేపును ఒక పోతీఫర్ భార్య పక్కకు లాగడానికి ప్రయత్నించినట్టుగా, ఒక కరువు ముందు పెట్టి దేవుని మీద విశ్వాసంలో నుంచి పక్కకు జరపడానికి అపవాది ప్రయత్నించినట్టుగా మనుషులను వాడుకుంటాడు, పరిస్థితులను వాడుకుంటాడు, డబ్బును వాడుకుంటాడు, హోదాను వాడుకుంటాడు, నీ పొజిషన్ను వాడుకుంటాడు, నీ యొక్క సక్సెస్ను వాడుకుంటాడు, నీ ఫెయిలర్ను వాడుకుంటాడు, ప్రతి ఆయుధాన్ని వాడుకుంటాడు నీ అడుగులను తప్పించడానికే. హల్లెలూయా. ఏవి నీ అడుగు జాడలను తప్పకుండా నీ పాదములను స్థిరపరుచుకుంటూ నడవాలి నువ్వు. హల్లెలూయా. అందుకే అదే మాట ఒకసారి చదువుతారా? 140వ దావీదు కీర్తన ప్రారంభ వాక్యం చదవండి ఒకసారి. కీర్తనల పుస్తకం 140వ కీర్తన ప్రారంభం నుంచి. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించుము, బలత్కారము చేయువారి చేతిలో నేను పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుచు వారు నిత్యము వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా, ఇదిగో ప్రార్థిస్తున్నాడు చూడండి. భక్తిహీనుల చేతిలో నేను పడకుండా నన్ను కాపాడము, బలత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షించుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశిస్తారు. ఏం చేస్తారట అమ్మా? ఏం చేస్తారు? వాళ్ళ 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 ఇంటెన్షన్ ఏంటి? ఒక భక్తిహీనులతో నువ్వు సహవాసం చేసినప్పుడు, ఒక దుర్మార్గమైన ప్రజలు వారు మాట్లాడే మాట వెనుక, పద్ధతుల వెనుక, తీపి రకమైన మాటల వెనుక అదృశ్యంగా దాగిన ఒక భయానకమైన ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. ఏంటనంటే అక్కడ అంటున్నాడు, నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశిస్తారు. వారి ఆలోచనలు ఒకటేంటంటే, నేను దేవునిలో స్ట్రైట్గా సాగిపోకుండా, నేను దేవునిలో ఆయన అడుగులు వేసుకుంటూ పరిశుద్ధుల పద్ధతుల గుండా నడవకుండా, ఏం కాదు ఇలా కూడా నడవచ్చు, ఏం కాదు ఇలా కూడా బతకొచ్చు, అలాగైనా చేస్తేనే దేవుడు మెచ్చుకోడు, ఇలా కూడా బతకొచ్చు. ఒక భక్తిహీనత నీవు సాగి వెళుతున్న నీ ఆత్మ సంబంధమైన ఈ యాత్రలో నీ అడుగు జాడలను జారి, అంటే ట్రాక్ తప్పి ఏ ఉపదేశంలో నిలబడి ప్రభు రాకడకు నిన్ను నీవు కట్టుకోవాలని ప్రభువు నీకు నేర్పిన ఈ అనుభవాలు ఉన్నాయే, ఈ అనుభవాలలో నుండి పక్కకు జరిపి, మందల అడుగు జాడలలో నుండి పక్కకు జరిపి నిన్ను నడిపిస్తాడు. నడవడం ఆపడు, కానీ ఆయనతో స్ట్రైట్గా, ఆయనతో అడుగులు వేసుకుంటూ నడవనియ్యడు. మీకు ఎంతమందికి తెలుసో కానీ, నేను చదువుతున్న దినాల్లో ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, యేసుతో టీవీగాను పోదాం. టీవీగా అంటే అర్థం ఏంటి? టీవీగా అంటే కరెక్ట్గా, లైన్గా, పర్ఫెక్ట్గా యేసయ్యతో ఆయన వేసిన అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అడ్డుగా వచ్చు వైరి గెలువను.
నేను యేసయ్యతో, ఆయన మహారాజుగా నడుస్తున్నాడు, ఆయన అడుగులు వేసుకుంటూ నడవాలనుకుంటున్నాను. నీ అడుగులు అసలు నువ్వు ఆలోచించు. నువ్వు దేవునితోనే, ఆయన పరిశుద్ధులు వేసిన పాదాల అడుగుల ముద్రలలోనే, ఆ అనుభవాలలోనే నడుస్తున్నామా లేదా మనం ఆలోచించాలి. కారణం, అపవాది ఎప్పుడు వాడు చేసే ప్రయత్నం ఒకటే, దేవునితో కూడా ఉండు, నాతో కూడా ఉండు అని అంటాడు. దేవునితో కూడా నడువు, నాతో కూడా నడువు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన దావీదు ప్రార్థిస్తాడు చాలా పర్యాయాలు, నన్ను జారనివ్వకు ప్రభువా, నా పాదాలు జారిపడనివ్వకు, నా అడుగులు స్థిరపరచు, భక్తిహీనుల చేతిలో నన్ను చిక్కిపోనియకు. 4 రోజులు భక్తిహీనులతో నువ్వు సహవాసం చేయి, సంపాదించుకున్న ఈ కొంత భక్తి కూడా పోతుంది. వాళ్ళతో మాట్లాడి, ఆ మాటలలో నీ మాటలు కలిపి, ఆ పద్ధతులలో నువ్వు పద్ధతులు కలిపి, నెమ్మదిగా ఒక ప్రతిష్ట అనుభవాలన్నీ దిగజార్చుకొని ఒక దైవికమైన అడుగుజాలలలో సాగిపోతున్నటువంటి ఒక బిడ్డగా నీవు నెమ్మదిగా నీ ప్రయాణ పద్ధతిని తప్పించడమే వాడి ఆలోచన. హల్లెలూయా, చదమగటిగా హల్లెలూయా. నీ పాదములు ఎలా ఉంటాయో, నీ అడుగులు ఎలా ఉంటాయో, నీ దేవుని సన్నిధి నీకు అంతే ఉంటుంది. మీకు మంచి మాట చెప్తాను, వినండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. కారణం, వారు నిలబడిన చోట సమాధానం, వారు నిలబడిన చోట సువార్త, వారు నిలబడిన చోట నెమ్మదిని ప్రకటిస్తారు, క్షేమాన్ని ప్రకటిస్తారు, దైవ సమాధానాన్ని ప్రకటిస్తారు. గనుక వారి పాదములు ఎక్కడ ఉన్నా వారి పాదముల చుట్టూ సమాధానం ఉంటుంది, వారి అడుగులకు సమాధానం ఉంటుంది. ఆ అడుగులు ఏ ఇంట్లో పెట్టినా నెమ్మది ఉంటుంది, ఆ అడుగులు ఏ ప్రాంతాల్లో అడుగు పెట్టినా సమాధానం దొరుకుతుంది. ఒకరోజు దైవజనుడైన ఎలీషా సేవ చేస్తున్న దినాల్లో ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు కరువు సమస్యను తట్టుకోలేక ఒక సైనికుని పంపిస్తాడు. నువ్వు వెళ్ళి ఎలీషా యొక్క తలను నరుక్కొని తీసుకురాపో అని చెప్తాడు. ఆ దైవజనుడైన ఎలీషా తన దగ్గర ఉన్న సేవకులతో చెప్తాడు, ఆ దుర్మార్గుడు ఒక పనివాణ్ణి పంపాడు, నా తల తీసుకోవడానికి వస్తున్నాడు, తలుపులు మూసివేయండి. వాడి అడుగుల శబ్దము వెనుక యజమానుడి ఆలోచనలు వస్తున్నాయి. హల్లెలూయా. నీ అడుగులు ఏంటో నీ వెనక నడిచేవాడు అలాంటి వాడే. నీ అడుగులు నిజంగా మందల అడుగు జాడలైతే, నీ ముందు పరిశుద్ధుల అడుగుజాడలను మాదిరిగా పెట్టుకొని వాళ్ళు నడిచినట్టుగా నీవు నడవగలిగితే నా యేసయ్య మన ముందు పెట్టిన అడుగుజాడలను గుర్తించి నేను సాగిపోగలిగితే సమాధానం మనతో ఉంటుంది. అలాగూ కాకుండా భక్తిహీనుల మాటలలో పడి, భక్తిహీనుల ఉచ్చులో పడి, భక్తిహీనుల పన్నాగాల్లో పడి నీవు దేవుడు నడిపించిన నడిపింపులో ఈ విధానములో నుంచి పక్కకు జరిగి భ్రష్టు బట్టి ఆ భక్తిహీనమైన అడుగుజాలల్లో చిక్కిపోయి వాళ్ళు చెప్పినట్టుగా, వాళ్ళు నడిపించినట్టుగా, వాళ్ళు నేర్పిన పద్ధతుల ప్రకారం కనుక నువ్వు నడిస్తే వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, నీ జీవితం పతనము కాబోతుంది. హల్లెలూయా. అందుకనే ప్రభు మనకు నేర్పిన ఒక అద్భుతమైన పాఠాలు దేవుని బిడ్డలారా. సంగమా, నీ ముందు నడుస్తున్న పరిశుద్ధుల అడుగుజాడలో నీ జీవన యాత్రను ఎలా కొనసాగించాలనుకుంటున్నావు? ఒక సేవకుడిగా నా దేవుని మాటను మీ ముందు పెడుతున్నాను. ఒక యోబు దేవుణ్ణి మనసారా ఎదుర్కొంటాను. నా అడుగులను నేను లెక్క చెప్తాను. ఈరోజు చెప్పగలవు నువ్వు? అమ్మా యవనస్తులారా, మీరు మీ అడుగు జాడలను మీరు ప్రభువుకి ఒకరు లెక్క చెప్పుకునే దినాలు ఉన్నాయి. ఒక దైవజనుడిగా నా అడుగులన్నీ లెక్క చెప్పుకోవాలి. నన్ను చూసేవాడు ఎవడు లేడు, నన్ను అడిగేవాడు ఎవడు లేడు అని అనుకుంటున్నంత నీ అంత భ్రమలో ఇంకెవరు లేడు. మరి అర్థమవుతుందండి? దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. మనకు దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట, మీకు నోటెడ్ పెట్టుకోవాల్సిన మాట చెప్తున్నాను, వినండి.
మరుగైనది ఏది బయలుపరచబడక, చెప్పండి అసలు అందరు నాతో కలిసి చెప్పండి, మరుగైనది ఏది, నా రహస్యములు ఏవి బట్ట బయలు కాకుండా ఉండలేవు. వెనక ముందు అన్నీ బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు తేలిపోతుంది. ఈ భావజాలం నీకు నాకు ఉంటే యోబు పలికినట్టుగా మన ప్రతి అడుగులను బహు జాగ్రత్తగా చూసుకుంటూ, ప్రభువా ఎక్కడ ఓడిపోతున్నామో, ఎక్కడ బలహీనమవుతున్నామో, ఎక్కడ తప్పిపోతున్నామో ప్రభు సహాయాన్ని అందుకొని వాటిలో నిలబడుటకు, వాటిలో జయించుటకు దేవుని సహాయాన్ని పొందుకుంటూ మనం ఈ యాత్రలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. చదమగడి హల్లెలూయా. పరిశుద్ధులు ఎలా బ్రతికారో అవే మనకు మాదిరే. ఇప్పటి కాలం ప్రజలను చూడొద్దు, పూటకొక వేసమేస్తారు. వాళ్ళను చూస్తే ఒక పరిశుద్ధుల అడుగుజాల్లో నువ్వు నడవలేవు. దేవుని వాక్యం మనకు నేర్పే కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. ఒక మాట చదువుతారా? కీర్తన గ్రంథం 44వ కీర్తన 16వ వాక్యం నుంచి దయచేసి చదువుదాం. కీర్తనల పుస్తకం 44వ దావీదు కీర్తన 16వ వాక్యం నుంచి, శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కప్పియున్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేము. నీ నిబంధనను మీరి లోకులము కాలేము. మా హృదయము వెనకకు మరలిపోలేదు. ఇదిగో మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎంత మంచి మాట అంటున్నాడు. మొదటిగా నడవలసిన అనుభవం ఏంటో తెలుసా? అక్కడ అంటున్నాడు, దేవా ప్రతిరోజు నిందే మాకు, ప్రతిరోజు అవమానమే, ఎన్నో భయంకరమైన నిందలు, అవమానాలు, సిగ్గుపడే పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. క్షేమమేమీ లేదు మాకు. అయినా ఇన్ని అవమానకరమైన పరిస్థితులలో మేము బ్రతుకుతున్నప్పటికీ కూడా మేము చేస్తున్న అనుభవం ఏంటో తెలుసా? అక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, ఇదంతయు 17వ వాక్యం. అక్కడ ఎంత మంచి మాట చూడండి. దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను, సిగ్గు నా ముఖమును. అబ్బా ఎంత పెద్ద మాట. నలుగురిలో తలెత్తుకోలేని బతుకున్నది. అందరు నన్ను చూసి నవ్వుతున్నారయ్యా. అందరి ముందు నా జీవితం విలువలేనిదిగా మారిపోతుంది. అయినా ఇవన్నీ నా జీవితంలోకి వస్తున్నప్పటికీ కూడా అక్కడ అంటున్నాడు, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరిచిపోలేదు. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది ప్రజలు మాకు దూరమైన, ఎన్ని నిందలు మా మీద మోపిన, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నప్పటికీ దైవజనుడు అంటున్నాడు, ప్రభువా ఏ స్థితి మా స్థితిగతుల మీద భయానకంగా దాడి చేసినా మేము మిమ్మల్ని మర్చిపోలేను ప్రభువా. అలాగుందా నీ ప్రయాణం? ఏముంది మందిరానికి వచ్చి, ఏముంది ప్రభువుని నమ్మి? ఇన్ని రోజులైంది నా జీవితంలో ఏం జరిగింది? ఏడపైన అవమానం, నింద, సిగ్గే నా జీవితానికి నన్ను వెంబడిస్తుంది. ఏం ప్రయోజనం లేదు ప్రభువుని నమ్మి అని ప్రభువును విడిచిపెట్టిన వారు ఎందరో మంది, మార్గాలు తప్పిన వారు ఎందరో మంది, పరిస్థితులను మార్చుకున్న వారు ఎందరో మంది, ప్రతిష్టను మార్చుకున్న వారు ఎందరో మంది.
కానీ దేవుని వాక్యం అంటుంది మొదటగా మన అడుగులు ఎలా ఉండాలి అని అంటే, ఇవన్నీ మా మీదికి వచ్చినా మేము నిన్ను మరచిపోలేదయ్యా, నీ నిబంధనను మీరి ద్రోహులము మేము కాలేదయ్యా, మా హృదయము వెనకకు మరలిపోలేదు. ఇక ఈ మాట, మా అడుగులు నీ మార్గమును విడిచి తప్పిపోలేదు. హల్లెలూయా. మా అడుగులను తప్పనివ్వలేదు. ఎంత నీతి చేస్తే ఏం లాభం లేదు అని అనలేదు. ఇంత ప్రతిష్ఠించుకొని ఏం లాభం అని ప్రతిష్టను మార్చలేదు. ఇంత క్రమంగా విశ్వాస జీవితం చేసి, ఇంత ప్రార్థన జీవితం చేసి, ఇంత నీతిగా పరిశుద్ధంగా బ్రతికిన ఏం ప్రయోజనం లేదు అని పద్ధతిని మార్చే అడుగులు కావు మాయి. పరిస్థితులు ఏమైనా కానీ, పరిస్థితులు ఎలాగైనా ఉండని, మా అడుగులు నీ మార్గము ఇదిగో మందల అడుగు జాడలలోనే నడుస్తాయి. హల్లెలూయా. చదవమా హుషారుగా, హల్లెలూయా. నడవగలవా అలాగ? నువ్వు నేర్చుకున్న పద్ధతులకు నడవగలవా? పరిస్థితులన్నీ అనానుకూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, దేవుని వాక్యం అంటుంది మొదటగా మందల అడుగు జాడలు మనకేం నేర్పిస్తున్నాయి సంగమా అని అంటే, పరిస్థితులను బట్టి నీ అడుగు జాడలను మార్చక. నీ ముందు పరిశుద్ధులు కష్టములో, కరువులో, నిందలలో, అవమానాలలో, వ్యామోహాలలో, శోధనలలో, ఇబ్బందులలో కూడా ప్రతిష్టను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, యథార్థతను కాపాడుకొని ఆయన సన్నిధానంలో ఏదో జీవన యాత్రను చేశారో, నీ ప్రయాణం, నీ ఆత్మీయ ప్రయాణంలో నీ అడుగులను పరిశుద్ధుల అడుగులలో అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. పరిస్థితులు మారిపోగానే, పరిస్థితులు మారగానే పద్ధతులు మార్చే వ్యక్తిగా మారద్దు. భక్తిహీనులు ఎవరో వచ్చి నీ విశ్వాసపు అడుగులను, నీ పద్ధతులను మార్చడానికి ప్రయత్నిస్తుంటున్నప్పుడు, దేవా బలత్కారుల చేతిలో నుండి నన్ను పడనివ్వక నా అడుగులను జాగ్రత్తగా కాపాడు అని ప్రార్థించిన దావీదు వలె నీ అడుగులను నువ్వు కాపాడుకోవాలి. కారణం దేవుని వాక్యం అంటుంది, దేవా ఆకాశంలో నీ మెరుపులు కనపడుతున్నాయి, సుడిగాలిలో నీ ఉరుముల ధ్వని వినబడుతుంది, కానీ నీ అడుగు జాడలు మాకు అర్థం కావడం లేదా? చాలామందికి ఇదే భక్తి, ఇదే సేవ, ఇంతే కదా అని అనుకుంటూ వాళ్ళకు తోచినట్టుగా బ్రతుకుతున్నారు. వాక్యం చెప్తుంది, ఆయన అడుగు జాడలను చూస్తూ మనం అడుగులు వేయాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. రెండవదిగా అక్కడ రాస్తారు, రోమా పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యము చదువుదాం ఒకసారి. రోమీలకు రాసిన పుస్తకం 4వ అధ్యాయం 12వ వాక్యం. మరియు తండ్రి యగుటకును అనగా కాక సున్నతి పొందక మునుపు ఇదిగో అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొను వారికి తండ్రి అగుటకు ఆ విశ్వాసపు యొక్క గుర్తును పొందెను. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదమ ఒకసారి చేతిలో దుష్యారుగా హల్లెలూయా. మన తండ్రి అయిన అబ్రహాము విశ్వాసపు అడుగులో, చెప్పండి ఏం అడుగులు అటివి? విశ్వాసపు అడుగులు. నీ అడుగు జాడలు ఎలా ఉండాలి అని అంటే, విశ్వాసం సనగిలనివ్వకు. ఏ పరిస్థితులలోనైనా నా దేవుడు నన్ను కట్టగలడు, నన్ను సవరించగలడు, నన్ను నిలబెట్టగలడు, నా ప్రభు నిశ్చయంగా నన్ను ఆదరించగలడు. ప్రజలు, పరిస్థితులు నాకంత విరోధంగా, అనానుకూలంగా లేస్తే లేవని, కానీ నా విశ్వాసం ఉంది. నన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు, నాకు దర్శనమిచ్చిన వాడు నమ్మకస్తుడు, నన్ను పేరు పెట్టి పిలిచిన నా దేవుడు నిశ్చయంగా నమ్మదగిన వాడే. నా విశ్వాసాన్ని, నా అడుగులను నేను
తప్పిపోకుండా నా విశ్వాసాన్ని నేను కొనసాగించాలి. హల్లెలూయా. చాలా పర్యాయాలు మన పరిశుద్ధులు, పితరులు, దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని పోగొట్టుకోలేదా? వాడు చెరసాలలో ఉన్నా రాజైన నెబుకద్నెజరు, ఒకవేళ మేము అగ్నిగుండంలో కాలి చచ్చినా పర్వాలేదు, మేము నువ్వు చెప్పమన్నట్టుగా చేయమన్నట్టుగా చేసే ప్రజలం కాదు. మా దేవుడు మండుతున్న అగ్నిగుండములో నుంచి రక్షించుటకు సమర్థుడు. విశ్వాసం. ఒక సింహపు బోనులో నా దేవుడు నన్ను రక్షించగలడని నమ్మకం. ఈ పరిస్థితులు వారి నమ్మకత్వాన్ని పాడు చేయలేకపోయాయి. చాలా పర్యాయాలు మన నమ్మకత్వంలో బలహీనమయ్యే పరిస్థితులను వాడు క్రియేట్ చేస్తాడు. అనారోగ్యము, ఆర్థిక స్థితిగతులు, చుట్టుపక్కల ప్రజల పరిస్థితులు, నీ జీవితంలో చేసే అనుభవాలు ఇవెన్నో వస్తాయి. నా దేవుని వాక్యం చెప్తాడు. హల్లెలూయా. ఎవడు పిలుపును దర్శనాన్ని ఆపలేడు. ఎవడు నీ పట్ల ప్రభు నిర్ణయించిన ప్రణాళికలను ఎవ్వడు ఆపలేడు. ఇది జగమెరిగిన సత్యం. నువ్వు దీన్ని అనుభవించాలి అని అంటే వాక్యపు యొక్క నెరవేర్పులో నీ హృదయంలో ఉంచుకోవలసిన ఒక గొప్ప అనుభవం ఏంటంటే, దేవుని బిడ్డలారా, విశ్వాసం నీ అడుగు జాడలలో ఎక్కడ దారి తప్పనివ్వక. ఒకప్పుడు విశ్వాసంతో బ్రతికిన చాలామంది సేవకులు ఈరోజు ఎవడెవడి మీదనో ఆధారపడి బతుకుతున్నారు. విశ్వాసం పోయింది. ఒకప్పుడు ఇంత పూట తిండి కోసం, ఒక పూట అన్నం కోసం 4-5 రోజులు ఎదురు చూసి, దేవుడు నమ్మకస్తుడో, ఆయన పంపిస్తాడో, ఆయన పెడతాడో అని ఎదురు చూసినటువంటి సేవకులు ఈరోజు ₹1,00,000 కోసం వడ్డీలు తీసుకొచ్చుకునే వారు వేల మంది ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, నా దేవుని బిడ్డలారా, వారి యాత్రలో వారి అడుగులు విశ్వాసంలో బలహీనమైపోతూ వస్తున్నాయి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. నేను నేర్చుకున్న విశ్వాసం ఒకటే. అన్నం తేగలిగిన వాడు ఆయనే, ₹1,00,000 ఇవ్వగలిగిన వాడు కూడా ఆయనే. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన కొన్ని మాత్రమే చేయగలడు, ఇంకొన్ని చేయలేని వాడు ఆయన కాదు. ఆయన సర్వము చేయగలిగిన వాడు. యెహోవాకు సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏది లేదు. నేను పిలిచినప్పుడు, నన్ను దేవుడు తన సన్నిధికి పిలిచినప్పుడే మనకన్నీ సమకూర్చుటకు మన దేవుడు సామర్థ్యము కలిగిన వాడని మనం ఎలా నమ్మామో, కొంతకాలం ఎలాగో విశ్వాసములో సాగామో, కొంతకాలం తర్వాత విశ్వాసపు అడుగులు బలహీన పడిపోతున్న సందర్భాలు చాలా ఉంటాయి. కారణం, ఎన్నో సంవత్సరాలు అయింది కదా ఎదురు చూడబట్టి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ప్రభు దగ్గర కనిపెట్టబట్టి. కారణం, అలా అనానుకూలమైన పరిస్థితులు రాగానే వాక్యం చెప్తుంది, విశ్వాసపు అడుగులు బలహీనపడే అవకాశాలు ఉంటాయి. ఇక అవుతుందో కాదో, ఇక జరుగుతుందో జరగదో, మన ప్రయత్నాలు మనం ఏమైనా చేసుకోవాలి, మనం ఇంకేదన్నా సెకండ్ ఆప్షన్ వెతుక్కోవాలి అని అనేక పన్నాగాలు చేస్తూ దేవుని మీద, ఆయన సన్నిధి మీద, ఆయన కార్యాల మీద విశ్వాసాన్ని తీసివేసుకునే భ్రష్ట తరం
ఈ తరంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. అబ్రహాము విశ్వాసపు అడుగు జాడలను ఏ విధంగా నడిచాడో దేవుని వాక్యం మనకు చెప్తుంది. మందల అడుగు జాడలు అంటే మన కళ్ళ ముందు బ్రతకకపోయినా వారు జీవించిన జీవన విధానం, వారి అడుగు జాడలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కనుక విశ్వాసాన్ని దేవుని సముఖంలో జాగ్రత్తగా, ప్రభు సముఖంలో మనం గుర్తుపెట్టుకొని విశ్వాసముతో ఈ ప్రయాణాన్ని మనము కొనసాగించాలి. హల్లెలూయా! చపాలి గట్టిగా హల్లెలూయా! హల్లెలూయా! ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, నీకు సహాయం అందించేవారు నీకున్నా లేకపోయినా, నీ విశ్వాసాన్ని సన్నగిలనీయకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా! విశ్వాసపు అడుగులవి. మొదటిది దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులలో కూడా వెనకడుగు వేయని అడుగు జాడలవి. వెనకడుగు వేయలేదు వాళ్ళు. మన చదివాం కీర్తన పుస్తకంలో, సిగ్గు మా ముఖాన్ని కమ్మిన, అవమానం మా జీవితంలోకి ఎదురైన, మా అడుగులు వెనక పడలేదు ప్రభువా, మేము మిమ్మల్ని మర్చిపోలేదు ప్రభువా, మేము మార్గము తప్పలేదు ప్రభువా, మేము అదే మార్గాల్లో నడుస్తూ వస్తున్నాం. ఈ అడుగులు ఏంటి? వెనక తిరగని అడుగులు ఇవి. కాలం ముందు నడుస్తున్న దేవుని అడుగులు చూస్తూ వెళ్ళడమే తప్ప మనల్ని వెనక్కి లాగేవాడిని చూసే అవసరత మనకు లేదు. రెండు, ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో అన్ని సమకూర్చగలిగిన వాడు ఆయనే. గతాన్ని పోషించాడు, ప్రస్తుతాన్ని పోషిస్తాడు, భవిష్యత్తును కూడా అన్ని కట్టగలుగుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక మనల్ని, మన పిల్లలను, మన కుటుంబాలను, వారి యొక్క భవిష్యత్తులను అన్ని సమకూర్చుటకు మన దేవుడు సమర్థుడై ఉన్నాడని విశ్వాసంతో మనం అడుగులు వేయాలి. హల్లెలూయా! చపాలి గట్టిగా హల్లెలూయా! చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కొరింథీ సంఘానికి రాసిన 2వ పుస్తకం 12వ అధ్యాయం, కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదువుదాం. మీ యొద్దకు వెళ్ళుటకు నేను తీతును హెచ్చరించి అతనితో కూడా మన సహోదరులను నేను పంపితిని. తీతు మిమ్ములను మోసపుచ్చి ఏమైనా లాభం పొందేనా? మేము ఒక్క ఆత్మ వలననే, ఒకే అడుగు జాడల వలననే మేము నడుచుకుంటాము. హల్లెలూయా! చదవం ఒకసారి 2 చేతులు తీశారుగా. హల్లెలూయా! మూడవదిగా కొరింథీ సంఘానికి అపోస్తులైన పౌలు నాయకుడిగా ఉన్నాడు. సంఘానికి తీతు అనబడుతున్న సేవకుని పంపాడు. బాగా వినండి. తీతు ఆ ప్రాంతానికి వచ్చి కొంతకాలం సేవ చేస్తున్నాడు. ఇప్పుడు దైవజనుడైన పౌలు ఉత్తరం రాస్తా అంటాడు, తీతు మీ దగ్గర ఏమైనా మోసం మాటలు చెప్పి ఏమైనా డబ్బులు లాగాడా? మీ దగ్గర మాయం మాటలు చెప్పి ఏమైనా లాభం పొందుకున్నాడా? అతడు అలాగ చేయడు. కారణం, మేము ఒకే ఆత్మలో సేవ చేసే సేవకులం. హల్లెలూయా! మేము ఒకే ఆత్మలో సేవ చేసే సేవకులం. అంత మాత్రమే కాదు, అక్కడ అంటున్నాడు, మేము ఒక్క అడుగులో, అడుగు జాడలలో అడుగులేసే వారం. మా అడుగులు నిజాయితీతో కూడిన అడుగులు, మోసం చేసి సంపాదించే అడుగులు కావేవి, మోసం చేసి లాభాలను సంపాదించే అడుగులు కావేవి. మా అడుగులు ఎలాంటివో తెలుసా? మా ముందు పరిశుద్ధులు ఎలా నీతిగా నిజాయితీగా సేవ చేశారో, మా ముందు ఏ విధంగా ఒక నీతియుక్తమైన బ్రతుకు చేశారో, ఒక సమూయేలు సంఘమందరితో, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు, మీ దగ్గర ఎవని ఎద్దునైనను, ఎవని గాడిదనైనను నేను అన్యాయంగా తీసుకున్నానా? ఎవడైనా అలాగూ తీసుకుంటే ఎవడైనా చెప్పండి అని అంటాడు. ఒక పౌలు ఇదిగో సంఘాన్ని విడిచిపెడుతూ అంటాడు, మీలో ఎవని వెండినైనను, ఎవని బంగారమునైనను నేను ఆశపడలేదు, నేను ఎవడికి రుణము లేను అని దైవజనుడు నిండు మనసుతో మాట్లాడతాడు. ఈరోజు ఎంతమంది మనం చెప్పచ్చు ఈ భావజాలం? నేను ఎవరికి మోసం చేయలేదు, నా ద్వారా ఎవరికి నేను మాయం మాటలు చెప్పి 10 రూపాయలు లాభపడలేదు,
లేదు. నేను ఎవరికి మాయ మాటలు చెప్పి నేను మోసముతో కూడిన లాభాలను పొందలేదు అని ఎంతమంది సేవకులు చెప్పగలరు? ఎంతమంది విశ్వాసులు చెప్పగలరు? దైవజనుడైన పౌలు అంటున్నాడు, మా అడుగులు ఏంటో తెలుసా? 1 వెనుకకు తిరగని అడుగులు, 2 విశ్వాసముతో సాగే అడుగు జాడలు, 3 మోసము లేకుండా నిజాయితీగా బ్రతికే వేసే అడుగు జాడలవే. హల్లెలూయా! చవాలు షారుగా హల్లెలూయా! లేనిది ఉన్నట్టుగా చెప్పి, ఉన్నది లేనట్టుగా చెప్పి, మాయ మాటలు చెప్పి ప్రజల దగ్గర 10 రూపాయలు ఆశపడి మా లాభము కొరకు ఆశపడిన సేవకులము కాదు మేము. మా మీద నిలబడిన ఆత్మ వేరు, మేము నడుస్తున్న అనుభవాలు వేరు అని ఒక పౌలు సాక్ష్యం చెప్తున్నాడండి. ఈ సాక్ష్యాన్ని ఎంతమంది చెప్పవచ్చు? ఈరోజు ఎంతోమంది విశ్వాసులు. నాకు ఒక తెలిసిన విశ్వాసి ఒకరోజు నాకు ఫోన్ చేసి, అన్నయ్య గారు మీకు ఆ పాస్టర్ గారు తెలుసా అని అన్నారు. తెలుసమ్మా అని అన్నాను. చెప్పండి ఏంటి విషయం అని అంటే, ఒకసారి ఒక మాట మాట్లాడున్నా అని చెప్పారు. ఏమైందమ్మా, ఏంటి విషయం అని. అన్నా 6 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు. ఎన్ని చెప్పండి? 6 లక్షలు తీసుకున్నాడు. నెలలో ఇస్తానన్నాడు. అడిగినప్పుడల్లా నేను మీటింగ్లో ఉన్నా అంటున్నాడు. మందిరానికి వెళ్ళగానే లోపలికి వెళ్ళిపోతున్నాడు. నన్ను అలా కనబడితే ప్రేజలాడు చెప్పడమే ఆలస్యం, ముఖం తిప్పుకుంటున్నాడు. ఏం అడగాలో తెలియడం లేదు నాకు. చాలా కష్టంతో కూడబెట్టుకున్న సొమ్ము నా పిల్లల భవిష్యత్తు కోసం ఏమైనా ఉపయోగపడుతుందని పైసా కూడబెట్టాను నేను. ఏం అడగాలో అర్థం కావడం లేదు. ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయింది. నేను వడ్డీకి తీసుకొచ్చి ఇచ్చాను అతనికి కొన్ని డబ్బులు, అర్జెంట్లో ఉన్నాయి, నేను తర్వాత నీకు ఇస్తాను అని అన్నాడు. నేను నమ్మిచ్చాను. ఈరోజు ఆయన నేనేం అడగాలో ఏం చేయాలో నాకేం తోయడం లేదు అని అన్నాడు. ఆలోచించండి, ఆమె అంతరంగంలో ఎంత క్షోభ ఉండుంటుంది, ఆమె మనసులో ఎంత వేదన ఉండుంటుంది. ఎవరైతే ఏంటండి, సేవకుడు అయితేంది, విశ్వాసం అయితేంది, ఎవరిని ముంచడానికి అధికారాలు ఎవడికి లేవు. గుండె మీద చేతేసుకొని బతకగలిగేటట్టుంటేనే చెయ్యాలి. హల్లెలూయా! చపాలి గట్టిగా హల్లెలూయా! హల్లెలూయా! చదముషారుగా హల్లెలూయా! నేను అన్నాను, అమ్మ నేనేం అడగగలను, వచ్చేటప్పుడు నాకు చెప్పించావా నన్ను అడగడానికి? నువ్వే అడుగు, తప్పేం కాదు అడగడం. నువ్వు వెళ్ళి అడుగు. ఏం అడుగుతామయ్యా? పోయినప్పుడల్లా మొహం పెట్టుకుంటున్నాడు. ఇలాంటి ఎన్నో ఉంటాయి లోకంలో, ఎన్నో. ఒక పులిపీటి మీద దేవుని సముఖంలో నిలబడి మాట్లాడుతున్నాను. దైవజనుడైన పౌలు అంటున్నాడు, మేము అలాంటి అడుగులు వేసే సేవకులం కాదు, మేము అలాంటి మోసయుక్తమైన అడుగులు వేసే వాళ్ళం కాదు. మా అడుగులు మేము లెక్క దేవునికి చెప్పగలిగి రాజులాగా దేవుణ్ణి ఎదుర్కోగలిగినటువంటి అనుభవంలో బ్రతుకుతున్నాము. హల్లెలూయా! చదవ హుషారుగా హల్లెలూయా! హల్లెలూయా! నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఒకవేళ వీనికి మోసం చేసే బదులు ఒక 500 టికెట్ పెడితే నీకు తెలియని ఊరికి వెళ్ళిపోవచ్చు. 500 పెడితే చాలు. ఇక్కడ నుంచి కనీసం ఉత్తరప్రదేశ్ దాకా పోవచ్చు. పోయి 2 అంగిలు చింపుకొని ఒక కంచం పట్టుకొని 4 రోజులు బిచ్చం అడుక్కొని వచ్చి అప్పులు తెంపుకో. తప్పేమీ లేదు. బిచ్చం అడుక్కో, ఎవడైనా కాళ్ళు మొక్కు, తాకి పని చేసుకో, అప్పులు తెంపుకో, అవసరతలు తీర్చుకో. మోసం చేయకు ఎవడికి. హల్లెలూయా! ఎవడికి మోసం చేయకు. ఒకవేళ అయ్యగారికి సిగ్గు అనిపిస్తే ఊరు దాటిపోయి బిచ్చమడికి కూడా తప్పేం లేదు, కానీ మోసం చేయడం తప్పు. హల్లెలూయా! పరిశుద్ధ గ్రంథం వాక్యం చెప్తుంది, ముసుగు వేసుకున్నటువంటి దానిగా నడిచే సంఘముగా మనం ఉండకుండా వాక్యం చెప్తుంది, దేవా నీ అడుగులు గుర్తు పట్టి నేను అడుగులు వేయుటకు నాకు సహాయము చేయండి. హల్లెలూయా! ఒక నీతిగా సేవ చేసే సేవకులను వెంబడించుటకు సహాయము చేయి. యథార్థంగా సేవ చేసే సేవకులను వారి ఆలోచనలు వెంబడించుటకు నాకు సహాయము చేయి. నిన్ను
మనసుతో, యథార్థతతో, నిజాయితీతో ఉన్నది ఉన్నట్టుగా సత్యము ప్రకటించే సంఘములో నేను సాగి నా అడుగులను వారి అడుగులో వేసుకుంటూ సాగుటకు నాకు సహాయము చేయి. అలాంటి అడుగులు వేయి నువ్వు దేవుని సముఖంలో. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన అడుగులను గుర్తుపట్టు, ఆయన అడుగులను గుర్తుపట్టు. అనేక పరిశుద్ధులను, భక్తిహీనులు అడుగు జాడలను తప్పించడానికి మాయ మాటల చేత, మోసకరమైన మాటల చేత, వారి నాలుక కింద సర్పపు విషం ఉంది అని అంటాడు. విషపూరితమైన మాటల చేత డైవర్ట్ చేసి ప్రజలను దేవుని వైపు తిప్పాల్సిన ప్రజలను లోపట క్షోభ అనుభవించి, లోపట వేదన అనుభవించి, లోపట బాధ అనుభవించి ఏమనాలో ఏం చేయాలో తెలియక లోపట విశ్వాసం మీద విసిగిపోయి, సంఘం మీద విసిగిపోయి, దేవుని మీద మనస్సు చెదరగొట్టుకొని బ్రతుకుతున్న వారు లోకంలో ఎందరో మంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఒక దావీదు ప్రార్థించినట్టుగా, ప్రభువా నా పాదములను ఎక్కడ తొట్టిల్లనివ్వకో, నా పాదములను ఎక్కడ వెనకడుగు వేయనివ్వకో, నా పాదములను ఎక్కడ జారనివ్వకో. నీ అడుగులను గుర్తుపట్టే జ్ఞానం నాకు కావాలి. మందల అడుగు జాడలను గుర్తుపట్టే శక్తి నాకు కావాలి. పరిశుద్ధులు నడిచినట్టుగా నడుచుటకు నాకు కృప కావాలి. ముసుగు వేసుకున్న ముఖము వలె ఏదో భ్రమపడుతుంటూ నాకు నేనుగా బాగున్నాను, నేను భక్తి చేస్తున్నాను అన్న భ్రమలో నేను నడవకుండా నాకు ఒక నిజ విశ్వాసపు అడుగులు వేయుటకు నాకు కృప కావాలని ఒక సంఘముగా ఆ దృఢ నిశ్చయముతో నువ్వు అడుగులు వేయగలిగితే, బైబిల్ చెప్తున్నట్టుగా ఇశ్రాయేలు ప్రయాణములో వారి కాలు వాయనీయకుండా కాపాడిన దేవుడు నీ కాలు జారకుండా, నీ పాదములను తొట్టిల్లకుండా నిశ్చయంగా నా ప్రభు వాగ్దాన దేశానికి నడిపించునుగాక. చదవం గట్టిగా ఆమేన్. దేవుడు అలాగూ మనల్ని నడిపించునుగాక. దయచేసి లేచి నిలబడదాం.